రష్యాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రష్యాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా పలు దేశాలను సునామీ అతలాకుతలం చేస్తుంది. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రో ప్లావోవోస్కులో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రాకాసి అలలు ఇప్పటికే రష్యాతో పాటు జపాన్, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను తాకింది. ఇంకా పలు దేశాలు, దీవులకు సునామీ తాకే అవకాశం ఉంది. సునామీ ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది. సునామీ ప్రభావాన్ని బట్టి 4 కేటగిరీలుగా ఆ జాబితాను ప్రకటించింది. దీంతో రష్యాతో పాటు జపాన్, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను తాకింది. ఇంకా పలు దేశాలు, దీవులకు సునామీ తాకే అవకాశం ఉంది. సునామీ ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా విడుదల చేసింది. సునామీ ప్రభావాన్ని బట్టి 4 కేటగిరీలుగా ఆ జాబితాను ప్రకటించింది. అమెరికాలో 2011లో సంభవించిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం అని అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాలు ప్రజలు అలర్ట్గా ఉండాలని రష్యా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భూకంపనాలకు ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఇళ్లలోని క్యాబినెట్లు కూలిపోవడం, అద్దాలు విరిగిపోవడం, రోడ్లపై నిలిచిపోయిన కార్లు ఊగడం వంటి సీసీటీవీ ఫుటేజీలు విడుదలయ్యాయి. ఈ నెలలో రష్యాలో అనేక భూకంపాలు సంభవించాయి. జూలై 20న రష్యాలో 1 గంటలోపు 5 భూకంపాలు సంభవించాయి. పసిఫిక్ మహాసముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా తూర్పు జపాన్లో రైల్వే సర్వీసులు నిలిపివేశారు. అమెరికా, ఫిలిప్పీన్స్, ఈక్వెడార్లకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వరకు సముద్ర తీర ప్రాంతాలలో అలర్ట్ జారీ చేశారు. యుఎస్ జియోలాజికల్ సర్వే భూకంప వార్తలను ధృవీకరించింది. భూకంపం వలన ఆయా దేశాలు, ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యానికి తీవ్ర అంతరాయం కలిగింది.